ఓ పక్కన మహిళలకి అన్యాయం చేసే వాళ్ళని చూస్తా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవరినైనా సరే కఠినంగా శిక్షిస్తామంటూ బస్సులకి ప్రారంభోత్సవం సందర్భంలో మహిళలకి ఉచిత బస్సు ప్రారంభోత్సవం సందర్భంలో చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఇది వాళ్ళకి దీనికి సంబంధం లేదు. బట్ ఒక ఇన్సిడెంట్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడగట్ట రోడ్లో సత్యసాయి వాటర్ ట్యాంక్ ఎదురుగా నివాసం ఉంటున్న తలారి నాగరాజు రామాంజనమ్మల కుమార్తె శ్రావణి పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నా చావుకు కారణం స్థానిక టీడీపీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, వైస్ చైర్మన్ శర్మస్ వలి మరియు కళ్యాణదుర్గం పోలీసు అధికారి అంటూ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక ఆడియో చేసి చనిపోయింది. కళ్యాణదుర్గం పట్ల ఇది సంచలనంగా మారింది. దాంట్లో ప్రధానమైనటువంటిది కళ్యాణదుర్గంలో తనకు అన్యాయం జరిగిందని ఆమెకి సంబంధించి చెప్పుకొచ్చింది. ఇందులో ఈ పోలీసు వాళ్ళతో నాకు న్యాయం జరగదు, నా ఫిర్యాదుని మరో రకంగా మార్చేశారు, నా భర్త అత్తమామలకు వంత పాడారు, కనీసం నా బిడ్డకి న్యాయం చేయండి అంటూ వాయిస్ రికార్డ్ చేసి ఉరేసుకున్నది. భర్త అత్తమామలు వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాను, కుల పెద్దల దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నానంటూ ఆవిడ గర్భిణి కూడా 3 నెలల గర్భిణి అంట, 22 ఏళ్ళు, బలవంత మరణానికి పాల్పడింది. ఏదైతే ఫ్యాన్కి చీరతో ఉరేసుకుని చనిపోయే క్షణాల ముందు తన బాధను ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి ఇక సెలవంటూ ఉరేసుకుంది. ఫోన్లో శ్రావణి మాటలు ఇప్పుడు అందరూ వింటున్నారు. ఈ వాస్తవానికి 3 ఏళ్ల కింద శ్రావణికి శ్రీనివాసులకి వివాహం జరిగింది. మొదట 6 నెలల పాటు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య అత్తమామలు గొడవలు సృష్టించారంటూ శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం మీద పలు దఫాలు కుల పెద్దలతో కూడా పంచాయతీలు పెట్టి ఇద్దరికి సర్ది చెప్పి పంపించారు. అయినా తన మీద అనుమానం పెంచుకున్న భర్త అత్తమామలు తన చంపడానికి కుట్ర చేస్తున్నాను పుట్టింట్లో తల్లిదండ్రులు కంప్లైంట్ చేసింది. అదనపు ఘట్టం తీసుకురావాలని భర్త అత్తమామలు తరచూ వేధించేవాళ్ళు. ఇదే విషయం మీద కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పింది. నా ఫిర్యాదును మరో రకంగా మార్చి నా భర్త అత్తమామలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు అంటూ శ్రావణి విలపించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుండి విడిపోతున్నా అంటూ కనీసం మొదటి బిడ్డకు న్యాయం చేయాలంటూ చేతులు జోడించి వేడుకుంది. కుల పెద్దలు పోలీసుల ద్వారా నాకు న్యాయం జరగలేదంటూ ఈ ప్రభుత్వంలో ఇక నాకు న్యాయం జరగదా అంటూ ప్రశ్నించింది. తన ఫోన్ వాయిస్ రికార్డ్ చేసిన శ్రావణి గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత పుట్టింట్లో ఉరేసుకుని చనిపోయింది. పట్టణ సీఐ యువరాజు ఈ విషయాన్ని చెప్తున్నారు. మృతురాలు ఆరోపించినట్టుగా తాము నిర్లక్ష్యంగా లేవని, వాళ్ళ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేసి పంపించామని చెప్పుకొచ్చారు. దాంట్లో ఈ విషయం ఆమె మాట్లాడింది. నాకు పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలేదు, పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం చేయలేదు సార్. నాకు మాత్రం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, వాళ్ళకే సపోర్ట్ పోతున్నారంతా, నాకు న్యాయం జరగలేదు సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్. నాకు న్యాయం దానివల్ల జరుగుతుంది. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింటే నాకు న్యాయం జరుగుతుంది సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ దాచిపెట్టేసినారు సార్ వాళ్ళు. నన్ను క్షమించండి సార్. నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు, అందువల్ల నేను పోలీసుల ద్వారా నా ప్రాణం పోతుంది. నన్ను క్షమించండి సార్. నాకు జరగకపోయినా పర్వాలేదు, నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్. ఇది న్యాయం జరగలదు సార్, నా బిడ్డ కన్నా న్యాయం జరగదు సార్. ఇది నా బిడ్డకి న్యాయం జరగల, నాకు జరగలేదు. నా బిడ్డ కన్నా న్యాయం జరగదు సార్. మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి. సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు, నువ్వు మా నాయన పుట్టించుకున్నావని అన్నిటి మాట్లాడుతున్నాడు సార్. ఎట్లయినా మీరు నా బిడ్డకి న్యాయం చేయాలి సార్. కట్టుకుని నా భర్తనే ఇట్లా మాట్లాడి పోలీసులు కానీ ఏం చేయలేదు సార్. వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు సార్ పోలీస్ అధికారులు కానీ. నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. టీడీపీ ప్రభుత్వం కానీ నా చావుకి కారణం టీడీపీ ప్రభుత్వం కానీ సార్, వాళ్ళు కానీ సార్. నా చావు కారణం టీడీపీ ప్రభుత్వం కానీ నా చావు కారణమే. అధికారుల పేర్లు చేసి వైపీ రమేష్, సల్మాస్ ఏదైనా కానీ వాళ్ళు చూపిస్తున్నా అంతే జరుగుతుంది సార్. ఆ మనిషి అట్లా చేసి నన్ను అన్యాయం చేసేస్తున్నాడు సార్. ఈ టీడీపీ ప్రభుత్వం
ఇది చాలా దారుణంగా ఉంది వాస్తవంగా. ఆ, నా చావు కారణము నా మొగుడు, మా అత్త, మా మామ. నాకు న్యాయం జరగల. నా బిడ్డ గారి ప్రాణాన్ని ఉంది ఆ ఇంట్లో. నా బిడ్డ బ్రతకలా. నాకు న్యాయం కావాలా. న్యాయం కోసమే నేను పోతున్నాను. నాకు న్యాయం కావాలా. న్యాయం కావాలా. నాకు న్యాయం కావాలా. ఈ రోజు నా బిడ్డ వదిలిపోతున్నా కారణం నాకు న్యాయం జరగాలని నేను చేస్తున్నాను ఈ పని. నన్ను క్షమించండి. నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటారని నేను పోతున్నాను. అట్లాంటి వాళ్ళు శిక్ష పడాలా. ఏ ఆడపిల్లకైనా కానీ ఇట్లా కాకూడదు. ఇంకా తండ్రిలో ఇంకా ఆడపిల్లకి ఇట్లా కాకూడదు. న్యాయం జరగల. ఆడపిల్లకి న్యాయమే జరగల. అన్యాయం జరగకూడదు. నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటారని నేను పోతున్నాను. నన్ను క్షమించండి. అందరూ నన్ను క్షమించండి. పెద్దలు, బాబాయ్లు, మామగారు అందరూ నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నాకు న్యాయం కావాలా. నా ప్రాణం పోయినా కానీ న్యాయం నాకు దక్కుతుందని నేను పని చేస్తున్నాను. నా చావు కారణం మాత్రం వీళ్ళు ముగ్గురే. నా మొగుడు, మా అత్త, మా మామ. చిత్రహింసలు పెట్టి వేరే పక్కలో పడిపెట్టాలని చేసినారు. నన్ను నేను తప్పించుకుని పారేసిన చంపేకని ప్రయత్నించినారు. మా పక్కన పండుగలని కానీ అది మన ప్రయత్నించింది నన్ను పండుపెట్టాలని. మీరే న్యాయం చేయాలా. నేను పోయినా కానీ మీరే నాకు న్యాయం చెయ్యాలా. నా ఆత్మకు శాంతి కావాలంటే మీరు న్యాయం చెయ్యాలా. ఈ ముందు చూసినప్పుడు ఏదో అపరిపక్వంగా మాట్లాడు, కానీ ఒక దారుణమైనటువంటి ఆరోపణ చేస్తుంది అమ్మాయి. తనని వేరే వాళ్ళతో ఉండేలా చేయాలని చూశారు అన్నటువంటిది అత్త, మామ, భర్త అందరి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. మామూలుగా భార్యాభర్తలు తగవులు అయితే కనుక సాధారణంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు, అందులో ఓకే. బట్ అసలు ఈవిడ చేసిన ఆరోపణ వీళ్ళ తల్లిదండ్రులకి తెలుసా, అసలు ఏం జరిగింది అన్నటువంటిది అయితే బయటికి తెలియదు. కానీ దీంట్లో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైంది, ప్రతి చోట కూడా పోలీస్ స్టేషన్లలో ఏదైనా కేసులు కట్టాలంటే రాజకీయ నాయకులు, లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. దాంతో ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు, కుటుంబ గొడవ. ఆమె చనిపోయేటప్పుడు ఇట్లా ఈ ప్రభుత్వంలో ఇట్లా జరిగింది అన్నట్టు విషయం దాన్ని వైసీపీ ఆటోమేటిక్గా హైలైట్ చేస్తుంది. పోలీస్ వ్యవహారాల్లో జోక్యాలు అనేది చాలా ప్రమాదకరం. వ్యక్తిగత వ్యవహారాలకు కూడా ఇన్వాల్వ్ అయితే అన్నటువంటిది ఇక్కడ పార్టీ కూడా గుర్తుంచుకుని ఇప్పుడు అట్లాంటివి కాకుండా ఇక నుంచి పోలీస్ స్టేషన్లో వాళ్ళ పని వాళ్ళని చేయిస్తే బాగుంటుంది. రెండో పాయింట్, ఇప్పుడు అసలు ఈ వ్యవహారం ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది.